న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఈరోజు దొండకాయతో కూర చేసుకుందామండి. ఎంతమందికి దొండకాయ ఫేవరెట్గా ఉంటుందండి? కొంచెం తక్కువ. సంస్కృతంలో ఒక వాక్యం ఉంది, బింబి బుద్ధినాశిని అని. బుద్ధిని తగ్గిస్తుందని, మందం కలిగిస్తుందని చెప్తారు. రాత్రిపూట తినకూడదంటారు. కానీ లేత దొండకాయలు కనుక దొరికితే భలే బాగుంటుందండి కూర. మామూలుగా దొండకాయ ఫ్రైలు అవి చేసుకుంటాం కదా. పెళ్ళిళ్ళల్లో దొండకాయ ఫ్రైలు బాగా వాళ్ళు చక్కగా నూనెలో చేసేసి వేయించేసి డీప్ ఫ్రై చేసి పెడతారు. మనం ఇంట్లో కూడా మంచి గ్రేవీయస్ కర్రీస్ చేసుకోవచ్చండి. రొట్టెల్లోకి, తర్వాత బిర్యానీల్లోకి చాలా బాగుంటుంది. మనం బగారన్నం అని చేస్తారు, తెలంగాణలో బాగా కనపడుతుంది. జస్ట్ చిన్న తాలింపుతోటి చేసే అన్నం, మన జీరా రైసు అలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. ఓసారి ఎప్పుడో వరంగల్లో ఒక హోటల్లో భోజనం చేసాం, భద్రకాళి అమ్మవారిని చూడడానికి వెళ్ళి. మా అబ్బాయికి ఒక 6-7 ఏళ్ళు ఉంటాయి. ఫస్ట్ టైం వాడు అక్కడ తిన్నాడు ఈ దొండకాయ మసాలా. వాడికి చాలా నచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు దొండకాయకి నో లేదు. ఆ కూర చూసి సరే ఏం వేసి ఉంటారో ఊహించి ఏవో 4-5 రకాలు చేతొచ్చినట్టు చేస్తే ఇప్పుడు ఒక రెసిపీ ఫిక్స్ అయిందనమాట. బాగుంది, చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. దొండకాయలు లేతగా ఉంటే సరే, కొంచెం ముదురుగా ఉంటే ఏం చేయొచ్చు అంటే ఇలా గుత్తిగా తరిగేసి ఒకసారి స్టీమ్ చేసేయండి. ఒక నీళ్ళ గిన్నెలో పైన ఇంకో చిన్న గిన్నె ఏదైనా చిల్లులు గిన్నె పెట్టి అందులో పడేస్తే ఒక 10 నిమిషాల పాటు నీళ్ళ ఆవిరి మీద కనుక స్టీమ్ చేస్తే దొండకాయ మెత్తగా అయిపోతుంది. అప్పుడు వేయించడం సులువు. లేదా ఇలా లేతగా సన్నగా ఉన్నాయనుకోండి, హ్యాపీగా వేయి చేసుకోవచ్చు. ఒక చుక్క నూనె చుక్క మాత్రం ఎక్కువే పడుతుందండి. నూనె దగ్గర మొహమాట పడకూడదు. అయితే వీటిని ఇలా చీలికలు చేసి పెట్టాను చూడండి. తల తొక్క కట్ చేసాం, 4 పక్షాలు చేసి పక్కన పెట్టాం. దీంట్లోకి ఒక చిన్న మసాలా చేసుకుందాము. మనం పల్లీలు వేద్దాం. కాసిని ఒక స్పూన్ పల్లీలు అనుకోండి. పల్లీలను కొద్దిగా వేగనిచ్చి చాకేదాక మీనా. మనం జనరల్గా మసాలా కూరలో ఏం వేస్తామండి? పల్లీలు, తర్వాత నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి, కాసిన గసాలు, కొద్దిగా ధనియాలు. ఇది కామన్ మసాలాగా ఉంటుంది, అంతే వేసుకోవటం. అల్లం వెల్లుల్లి మీ చాయిస్, మీకు ఇష్టం ఉంటే. నాకు ఇష్టం ఉండదు, నేను అది మాత్రం వేయను. ఇవి వేసుకుందాం. ఇవి వేస్తే ఏంటంటే మసాలాకి చిక్కదనం వస్తుంది, కూరకు చిక్కదనం వస్తుంది, వాసన బాగుంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. తర్వాత ఒక పెద్ద స్పూను ధనియాలు, కొద్దిగా ఇంత ముక్క కొబ్బరి, తర్వాత ఏమో కొద్దిగా 2 లవంగాలు, 2 ఏలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క వేస్తే 4 మిరియాలు వేసేసేయండి. అందులో నిదానంగా వేపేసేయండి దీన్ని. నువ్వులు వేసుకోవాలి, కానీ ముందే వేస్తే నువ్వులన్నీ టపాటపా ఎగిరి బయటకు వచ్చేస్తాయి. కమ్మని వాసన వచ్చేదాకా దోరగా వేయించండి. ఇందులో గసగసాలు వేసుకునే అలవాటు ఉంటే వేసుకోవచ్చండి. గసగసాలు మీ చాయిస్ అయితే, లేకపోయినా పర్వాలేదు. వేగాక ఒక పెద్ద స్పూను నువ్వులు వేసేద్దాము. నువ్వు పప్పు ఉంటే వేసుకోండి, అది ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. నువ్వులన్నీ పొజ్జలు ఉబ్బిపోయినాయి, మిగిలినవి దినుసులన్నీ వేగిపోయినట్టు కనపడుతున్నాయి. ఆపేద్దాం. వీటిని కొంచెం చల్లారనిచ్చి ముందు పొడి కొట్టడం, తర్వాత నీళ్ళు పోసి చక్కగా ముద్దలాగా గ్రైండ్ చేసుకోవటం. అవి చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల మనం దొండకాయని స్టవ్ మీద మగ్గబెట్టుకుందాము. మనం దేంట్లో కూర దలుచుకున్నామో అదే పెట్టేసుకుంటే పెద్ద మూకుడు సరిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకున్నాం కదా, ఒక 4 స్పూన్ల నూనె వేయండి. ఈ దొండకాయలన్నీ ఇట్లా పక్షాలుగా 4 పక్షాలు చేసి చక్కగా తరిగేసి పెట్టుకోండి. ఒక 1/2 కిలో కూర చేస్తున్నాం అటు ఇటుగా. ఇది ఎందుకు ఎక్కువ కూర కూడా చేయొచ్చండి. మనం ఏంటంటే జస్ట్ ఇవి కాయ ఉడుకుతుందో లేదో అన్న అవగాహన ఒక్కటి ఉంటే చాలు. మనకి తొందరగా ఉడకదు అనిపించిందా, చక్కగా స్టీమ్ చేసేసేయండి. స్టీమర్లు ఉన్నాయి, ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లలో వస్తున్నాయి, దాంట్లో చేసుకోవచ్చు. లేదా ఓ గిన్నెలో నీళ్ళు పోసి పైన ఒక తెల్లటి బట్ట వాసన కట్టేసి ఈ కాయలు పెట్టేసి మూత పెట్టేయండి. ఈ నీళ్ళు కింద నీళ్ళు ఉడకంగానే స్టీమ్ పైకి వస్తుంది కదా, కాయలు మగ్గిపోతాయి, చాలా బాగుంటాయి. నూనె వేడెక్కాక దొండకాయలు ఇందులో వేసి వేయించేసేయండి. ఒక 4-5 నిమిషాలు వేపితే చక్కగా మృదువుగా అవుతాయి అన్నమాట. దీని ఈజీ మెథడ్ ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టడం. మూత పెడితే చిటచిటమని మన మీద పడకుండా ఉంటాయి. చూడండి, దొండకాయలు వేగి కనపడుతున్నాయి కదా. ఓ కాయ తీసి చూడండి, ఇదిగో మగ్గిపోయింది. కాయలన్నీ తీసి పక్కకు పెట్టుకుందాము. ఈ నూనెలోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేద్దాము. జీలకర్ర వేగాక ఒక చిటికెడు పసుపు వేసి ఒక
ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాం, అది వేసేద్దాం. ఇంకా ఆవాలు వేరే తిరగమాత దినుసులు ఏం వేయటం లేదు. దీంట్లో ఏం చేద్దామంటే ఓ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించేస్తాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 వేగిపోయాక ఒక పెద్ద టమాటా వేసుకుందాము. ఇందులో పెద్ద మనం పులుపు వేసేది ఏమి ఉండదు, టమాటా వేయటమే. ఈ టమాటా ఉల్లిపాయ మొత్తం కలిసిపోయేందుకు ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము, ముక్కలు మగ్గుతాయి. ఈ లోపల ఏం చేద్దామంటే మనం ఇందాక మసాలాకి దినుసులు వేయించి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేయలేదు. కొబ్బరి, పల్లీలు, నువ్వులు వేసాం, వాటిని గ్రైండ్ చేసేద్దాం. కొంచెం మెత్తగా పొడయ్యాక కాసిన నీళ్ళు పోసేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ముందే నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే ముక్క చెక్క ఉండిపోతాయి. చూద్దాం ఇది ఎలా ఉందో. టమాటా ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ మసాలా పేస్ట్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పోసేద్దాం. కొంచెం నీళ్ళు పోసి తిప్పేయండి. దీన్ని వేస్ట్ కానివ్వకుండా, ఇందులో పల్లీలు నువ్వులు వేసాం కదా, అవి కొంచెం పట్టుకుంటాయి. ఒక్క నిమిషం పాటు దీన్ని అడుగంటకుండా కొద్దిగా వేయిద్దాము. పప్పులు ఉండటం వల్ల కొంచెం అడుగు పట్టుకుంటుంది, నూనె చాలా ఉంది కాబట్టి అంత మాడదు కూడా. 2 ఉన్నాయి. కొత్తులాడుతుంది, కొంచెం మూత పెట్టేద్దాము. మనము ఈ దినుసుల్ని వేయించాం కానీ వేగిన రుచి వేరు, ఉడికిన రుచి వేరు అండి. మరి కాసేపు దీన్ని ఉడకనిస్తే ఏంటంటే ఇదిగో కొత్తులాడుతుందంటే ఆయిల్ వదిలేస్తుంది అనమాట. నూనె వదిలేసాక కనుక వేస్తే చాలా బాగుంటుంది కూర, ఎక్కువ మృదువుగా అవుతుందన్నమాట, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే సరిపడా ఉప్పు, తర్వాత మనం పచ్చిమిర్చి వేసాం కానీ ఆ కారము ఆ రంగు సరిపోదు మనకి, సరిపడా కారం వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు చాయిస్ ఉంటే కనుక ఉల్లిపాయలు వేసి టమాటాకి ఉల్లిపాయకి మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేను సాధారణంగా వాడినండి, చాలా తక్కువ, నాకు ఈ మసాలా వాసనే సరిపోతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, ఇదిగో చూడండి ఆయిల్ అంతా వచ్చేస్తుంది, మెల్లిగా మసాలా గిన్నె కంటకుండా వస్తుంది కదా. ఇప్పుడు వేసేద్దాం దొండకాయలు. ఒక గ్లాసు ఇంచుమించుగా నీళ్ళు పోసేయండి, ఎందుకంటే మనకి దొండకాయ ఈ మసాలాలో మగ్గాలి కదా. ఇప్పుడు ఇలా తీసేస్తే మనకి దొండకాయగాను గ్రేవీగాను ఉంటుంది. ఇవి 2 కలిసిపోవాలి, ఈ ముక్కలు ఇంకా కొంచెం ఉడకబెట్టాలి. కాసిన నీళ్ళు పోసి దీన్ని మూత పెట్టి వదిలేద్దాం. మీరు ఉప్పు కారం చూసుకోదలిస్తే ఇప్పుడు టేస్ట్ చూసుకుని సరి చేసుకోవచ్చు. మూత పెట్టండి, మీడియం ఫ్లేమ్లో తాపీగా ఉడకనివ్వండి. చూద్దాం మన కూర ఎంతవరకు వచ్చిందో. మనం వేసిన నూనె అంతా పైకి వచ్చేసింది, ఇంకా సన్నటి కొత్తుంది కానీ సరిపోతుంది. చూడండి ఆయిల్ ఎట్లా కనపడుతుంది. ఈ మాత్రం నూనె వేస్తేనే ఈ కూరలు బాగుంటాయండి. కొంచెం కొత్తిమీర వేద్దాం పైన. కూర పైకి కిందకి కదిపేయండి. అన్నంలోకి బాగుంటుందండి, దీన్ని రైస్లోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దొండకాయ మసాలా గుమగుమలాడే దొండకాయ మసాలా ఫ్రై ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.